ఆ ఏరియా అంటే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు బాగా అవగాహన ఉన్న వాళ్ళు పేర్లు మాత్రం ఇచ్చారు. ఆ కమిటీలో ఎవరెవరు యాడ్ చేస్తే ఎవరు పని చేస్తారు. నాగేష్ మాస్టర్ లీగల్ పేపర్లో రాసి ఓకేనా కాదా మీటింగ్ ఆఫీసర్ అంటే ప్రధానంగా మా మీటింగ్ ఆఫీసర్ అజెండా పాయింట్ కూడా పెట్టలేదు. మీరు గ్రూప్లో కూడా చూసే ఉంటారు. అంటే సపరేట్గా మనము అంశం మీద మాట్లాడడానికి వేరే టాపిక్ లేదు. ఆల్రెడీగా ముందే మాట్లాడుకున్నాం కనుక అజెండా పాయింట్ పెట్టలేదు. అక్కడ పెట్టేది ఏంటంటే జాతీయ స్థాయిలో మనం పెట్టబోతున్నటువంటి ప్రధాన వేదిక మీద మనం యాక్షన్ ప్లానింగ్ అనేది ఎలాగ తయారు చేస్తాం, దాని మీద ఇక్కడ ఈరోజు చర్చ అనేది కమిటీ వాళ్ళు మనం పెట్టుకున్నాం కనుక ఆ కమిటీ వాళ్ళతోటే మనం ఎలాగ చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, మన టార్గెట్ అనేది పెట్టుకోవాలి. టార్గెట్లు పెట్టుకోకపోతే మాత్రం ఏది కూడా పనులు జరగట్లేదు అనమాట. అంతేనప్సాలే ఒబ్లంగాయ్ ఆ 9 కమిటీలు అనేది ఇక్కడ ఆ రోజు నియమించినటువంటి కమిటీ ఏంటంటే అవగాహన కమిటీ. అంతేనే ఒక 10 మంది ఒక్కొక్క కమిటీకి అంటే అక్కడ బాధ్యతను పట్టించి కొంతమంది వ్యక్తులు అనేది ఉంచడం. చిన్న రాయుడు, అంటికొండ, గంగారావు, ముత్యాలు, హరినాథ్, డబుల్ నాగొర్జంగ శ్రీ తొంగసంగ పంబెండైతే దో అంగన్ ఆటాయం అంటే తొంగసంగలింగన్ ఆ ముంబెండైతే అనేది తనకి ఒక గ్రూప్ అనేది ఇవ్వాలి. ఆ గమనంలో ఇక్కడ ఒక 20 మంది అనేది ఒక కమిటీ నియమించడం జరిగింది. బాలకృష్ణ, పత్రిక భాస్కర్ ఏటైతే కావాలనేది తనని జరుపుకోగండి. అయితే దాంట్లో ఆ గ్రూపులో కొండగూరి సుబ్బారావు, బిడ్డిక రాజేష్, ఆరిక బెన్ను, కన్సిలర్ అని ఉంది ఇక్కడ. తర్వాత సెక్యూరిటీ కమిటీ, తర్వాత సవర బెంజినైడు తల్ల స్వరాలింగ నడుపుకుని అంజనరం లింగం తీసారంటే నల్ల స్టాల్ పెట్టేది వెండి ఇది అవసరం ఉంటుంది కనుక స్టాలు ఏర్పాటు చేయించడానికి స్టాల్లో వాళ్ళకి మొత్తము బాధ్యతలు చెప్పడానికి ఒక స్టాల్ కమిటీ అనేది నియమించడం జరిగింది. అంతే నుంచి కొండగుర్రి ఎండయ్య, ఆరిక గంగారావు, మండంగి విజయ్ కుమార్, ఆరిక సన్యాసరావు మొత్తం సామాన్లు కూడా అరేంజ్మెంట్ చేయడానికి కమిటీ అనేది నియమించడం జరిగింది. మండంగి లక్కాయ్, కొండగూరి చిన్నారావు, ఆరిక వేణుగోపాల్, కొండగూరి లూకా కానీ ఒక ఆర్గనైజేషన్ కమిటీ ప్రోగ్రామ్ జరిపించడానికి ఒక నడుపుకునేట్టుగా ఇది ఒక ఆర్గనైజేషన్ కమిటీ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్లీనింగ్ చేయడానికి దూర ప్రాంతంలో ఉండే ఇది కాబట్టి 15 మందికి తీసుకురావడానికి బస్సులో తీసుకొస్తామా లేదా అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి లేదా ఏదైనా కారు తీసుకెళ్ళి పట్టిస్తామని మన తర్వాత ఆలోచన. ఓకే, ఇది రిసీవింగ్ కమిటీ. ఇంకా మిగతా రాష్ట్రాలు అయితే వచ్చే సూచనలు అయితే లేవు. ఇది నా తాలూకా ఉద్దేశం. తర్వాత ముఖ్యంగా ఇవన్నీ కమిటీ వేస్తున్నాం, చాలా విషయాలు మాట్లాడగా మెయిన్ మన అమౌంట్ కలెక్షన్ అనేది టీమ్ వేసుకొని మనం ముందు అది కనబడకపోతే చేయకపోతే ఇవాళ రోజు గడిపోతే అమౌంట్ అంటే ఎవరో కొంతమంది బడ్జెట్ పడిపోతుంది. కాబట్టి అలా కాకుండా ఉదాహరణ మేము ప్రయత్నం చేసాం. ఉద్యమరాజు నేను మొన్న కొంతమంది టీచర్స్ కలిసాం, ఇద్దరు అలాగా అటు ఒక పక్క మీరు తెలుస్తుంటే ఇది అవుద్దాం నా ఉద్దేశం. ఇది నా తాలూకు సూచనలు. ఓకే, కొత్తగా చెప్తారా ప్రెసెంట్ గంగాధర మేస్టర్ నేను జరగడినప్పుడు వాన్ మేస్టర్ కలిస్తే చెప్తే అతను దీని గురించి అర్థమైంది కాబట్టి స్పాట్లో 1000 రూపాయలు తీసి ఫోన్ పే చేశాను. బాగుంది. రెండో రోజు 4-5 చెప్పాము. చెప్తే కనాతే ఆనాశీతలు అమలుదో మళ్ళీ అన్నారు వాళ్ళు. మరి ఏం చెప్తాము, ఈ గంట క్లాస్ తీయాలి కానీ లేకపోతే క్లాస్ తీసుకుంటే కానీ రావద్దు. అప్పుడు కానీ జేబులు తడుకొని ఉందా లేదా అనేది తర్వాత సంగతి. కాబట్టి కొన్ని ఏరియాలో ఈ విషయం అయితే అందలేదు, జనాలకి విషయం తెలియదు.
మనం సడన్గా వెళ్ళి ఆ నిధుల సమీకరణ కోసం అడిగినప్పుడు ఏంటంటే వాళ్ళు కొంచెం కంగారు పడి. రెండో విషయం ఏంటంటే మా స్కూల్ డిపార్ట్మెంట్లో చాలామంది వార్డెన్స్లో పనిచేస్తున్నారు. మొన్న ఒక 2-3 చెప్పినప్పుడు అయితే చెప్పారు, ఇది ముందే తెలియజేస్తే ఏమో లేకపోతే కేజీ పప్పు ఆయిల్ ఇస్తామన్నారు. అయితే అది దాటిపోయింది, ఇప్పుడు సమ్మర్లో ఉంది, ఇప్పుడు అది తీసివ్వడానికి అవ్వదు అనమాట. కాబట్టి ఈ విషయం ముందే తెలియజేస్తే బాగుంది అన్నారు. మండలాల్లో ఇంక 2 మండలాలు లేరు అనుకుంటున్నాను, అంతేనా? జిఎంఓలసే లేదు. ఎక్కడ చేరుతాము, ఎక్కడ భోజనము, మనం టూర్ పెట్టుకుంటాం. ఒకవేళ ఇప్పుడు వేరుకోట మండలం సాయంత్రం రమ్మని డిస్కషన్ ఆల్రెడీ కలిమేది కాబట్టి ఏదైనా చెప్తే జరిగిపోయే మీటింగ్ కూడా ఆయన స్పాన్సర్ చేస్తున్నారు. భోజనాలకి 300 మందికి టార్గెట్ స్పాన్సర్ చేస్తారు. అవగాహన కల్పించాలి. అదే కాకుండా పంచాయతీలకి కమిటీలు ఎలా వేయాలి. కాబట్టి ఈ యొక్క సమయంలో అది కొద్దిసేపు మాట్లాడవలసింది. సౌర భాష సమాజ్ చూడమరిది సభ్యులు ఎంసీకులు ఉపాధ్యాయులు అందరూ ఉన్నారు. నమస్కారాలు. పేర్లు చెప్పలేను, నాకు కొన్ని తెలియదు, ఏమనుకోకండి. సభ్యులు ఎంసీటువే. అయితే ఈ ఆలోచన రావడం, మీ నుండి రావడం నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఏ కులం చూసినా మన సోర అన్న ఆ సోరాజీ అవి కమిటితే అవి ఏమీ లేదు. అది ఈ ఆలోచన నేను తలవంచి లేపుతుంది. ఎందుకంటే ఈ ఆలోచన రావడంలోనే గొప్ప. ఆల్ ఇండియా సోర సమాజ్ అంటే చాలా గొప్ప విషయం. అంతా సార్, ఇది వరకు మీరు ఏం చేశారన్నది నేను అడిగి సత్తా వాట్సాప్లో దీంట్లో చూసుకుంటాను. సోరాలేంజీ చాలా సంతోషం వేస్తుంది. నేను మాట్లాడలేకపోతున్నా. ఎందుకంటే లిపి గురించి మా నాన్నగారు తిరిగి చనిపోయారు, కానీ సోరా డెవలప్మెంట్, సోరా లిపిని డెవలప్ చేసేలోకి గౌరవడైతే అది నేను మనవాళ్ళకి ఎలా తెలియజేయాలన్న రీతిలో ఏ రోజు ఎక్కడ ఏ ఊర్లో పడుకున్నాడో కూడా తెలియదు. అలా మీ అందరికి తెలిసి ఉంటుంది. బీసు మరి తిరిగి ఉంటారు. కాకపోతే ఈ రాజకీయంలో సవరణ లిపి అన్నది నేను ఎక్కడా యూజ్ చేయలేదు ఇంతవరకు. అంతేనా సార్? వైపోయించే సంగతి అయితే. ఎందుకంటే మన లిపిని మీరందరూ కోఆపరేషన్ వల్ల అవుతుంది అంటే ఇంతకన్నా సంతోషం ఏముంది. నా పేరు నిప్రం. Marapur sa meeting tayo kadi. Galu. Urasangan. Meeting lang na sa banda na wala agop tay. Korado awlo ene gapar bola jektaru. Ya sa meeting tayo suk mesaru Venkatrao tarvata Nageswaravu mesaru. Alunnaru albad al చూసుకుంటారు. ఇదే వస్తుంది. నిధులు నమ్మి నాగాం నమ్ముడు డబ్బు బలే జబ్బు లేబునుంటేనే మనం కార్యక్రమం చేస్తాము. కానీ అది ఎలాగైనా వస్తుంది. కానీ యాకి మీరు అతప్పుడు 50,000 ధర 1,50,000 అయిపోద్ది, కార్యక్రమం అయిపోద్ది. ఇప్పుడు 500 తిక్తాయినవి 100 రూపాయలు కమిటీలు తక్కువ 100 రూపాయలు కాదు, నాకు 500 కాదు 5,000 తిక్తాయి. ఎందుకు? నాకు అభిమానం ఉంది. సోరా కృష్ణారావు అనుకున్న అక్కడ లయా సంస్థ వాళ్ళు ముందు నుంచి ఫాలోఅప్ చేసినప్పుడు బొడ్డమాను కూడా మీటింగ్లు అంతే ఫస్ట్ నుంచి వాళ్ళు నమ్మేసారు. నుంచి చిన్నప్పుడు వాళ్ళు ఆజం లేదు నమ్మేసారు. ఆడైతే మీరు అమరు వాళ్ళు మరి ఆజం తగ్గి ఫస్ట్ జడ్జి అంతప్పుడు ఆ పేరుని మారన్న మా పేరు తినాలి అంతరాసండి. అవి చేరాలే గల్లూలమే కావాలంటే చైర్మన్ బాగు జాగం లేనప్పుడు నాకు తెలియదు. సోరాలంగా గలమా పుస్తకం దక్కో చూపునా చదివాయి, క్యాలెండర్ దక్కో చదివాయి, నాకు తెలిస్తే కదా చదివాయి ఆగలమని అమరి అయితేనే కరే చూడ మరి ఆసాం అసలే ఒరిస్సా నుంచి వచ్చాడు మొన్న. ఎతికి 10 జడ్జాల సాయితే
మళ్ళీ మన లక్షిడి बनाइतेरो बियोड फाकु बायर त गाउन तंत्रम लज करी बार कुन सावर में सर कर घर जांगले ते वालेट చేస్తున్నాడు ఒరై ఏ గుబరో అని ఫస్ట్ డే గువే తరికి గాంగాలు సిక ఆజత్లా జో 15 మంది వచ్చారు ఆ గల్లూరాజీ ఖాతల బింజిల్ కుకులక్తే నేను ఐదురుగా రచమణ ఐదురుగా నాకు కిరాణా షాప్ ఉంది గిగిలాయ్ కరాని గిగిలాయ్ जिन्ना जी राजा दे लोग आप खरानी बड़ी बाएं गाँव गाँव ले गल्लू ले जी पर ने सुबह बना फंस जाएगी ये ताजी गल्लू जी अरे तेलुगु न्याले भी इंग्लिश न्याले भी सोरालन जाए यहाँ तक गाँव तक देगा आप तो खरानी गाँव तक फंस जा दो खरा दो अंतरा बड़ी ना भी ये दाई ना भाई ना ब्रदर उन अन्नी साहेब की लाते खरा साहेब के बेगड़ा जाती मर्जी खरानी जी जेंगाल में सीतमान गुड़ा भी थे పోతే ఆటో ఓడే అజలి జీప్ ఓడే ఆయన ఆపోజిట్ అయి మొత్తం 6 మండలాలు తిరిగేదమా అని గామ్లాయ్ ఆయన పోసేలమైన బ్రదర్ నా జీప్ తిరుగుతే 6 ఎక్కుతారు మేసరు నుంచి నేను లేకపోతే ఇంకొకటి ఎక్కుతాము రాజకీయంగా మళ్ళీ మేసరు జాయ్ మేసరు జల్ కలిసి తెంపి గొరజానాలు మా ముత్తబే నీలకంఠపురం మళ్ళీ సోరాలి రక్కుజ్ కానీ నీలకంఠపురం అవసరం అవుతాయి మామిడిమాను కూడా సిద్ధమాను కూడా పెద్దగూడ నాయుడు కూడా ఖైదర్లంక మాలగాలు కూడా డుంబిమాను కూడా కంబమాను కూడా జరడ కిసెరించి రక్కుజ్ సరే కిసెరించి ఆగోజు గంబే బేగడ సోరణ సత్తం ఆగోజు గల్లే అండుకుతావే ప్రసారం చెయ్యాలి ముందు ప్రసారం అసలు ఆ గల్లునే జామ రాబోతే కామేశ్వరరావు మేసారో లేకపోతే సుబ్బారావు మేసారో లేకపోతే జయం లేకపోతే ఇంకొకటి వచ్చాడు జనాస రాలే వరాగొరజం ఎందుకు దుక్కుతే కానీ ఆడకు అవసరమా అవసరం ఖరాని అసలే బాత్ర అమర్రా గొరజాలే ముయ్య దక్కునితే బొమ్మరాసు గాగానితే బర్మంత దర్శునియా దక్కునే బర్న మానాపురమ ఈ కార్యక్రమం నమి నాగం నంబడి ఎందుకు దక్కుతే తెంతే బండి ఖరి పుస్తకం మంచి మా తెంతే బడా గాసాతే ఏ జాప అంతరం బడి 20 నెలలు అంటే మిగతా రాష్ట్రాల్లాగా మనకి పూర్తిగా ఇది స్టార్టింగ్ ఉన్నాం. మిగతా రాష్ట్రాలన్నీ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. మనదే స్టార్టింగ్ ఇది. అలాగంటారా? అంటే మనము నా ఉద్దేశం ఏంటంటే మన పుట్టుక సావర పుట్టుక, మనం సావర పుట్టుక తప్పుగా దయచేసి అందరూ మనం సారాలని ఆశం. మన పుట్టుక సావర జాతి పుట్టుక, మనకంటే ఒక లిపి ఉంది, దాన్ని డెవలప్ చేసుకుందాని ఉద్దేశంతో ఆ మాట అన్నంత తప్పు మన అంతే ఉద్దేశం. కానీ దయచేసి అంటే